రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం ఆడ ఉంటా ఈడ ఉంటా బాబు జగనే టార్గెట్ ఆడ పులి కడప టెంకాయ లొల్లి అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురికి ఇదే వీడియో పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. షర్మిల కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు. ఈమె కడపలో మహా కార్యక్రమాన్ని చేపట్టింది. అది ఏమిటి అంటే కడపకు సంబంధించిన స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలి అని, స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి మీరు పునాది వేశారు అని, టెంకాయల మీద టెంకాయలు కొట్టారు అని చంద్రబాబు నాయుడు టెంకాయ కొట్టాడు. అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి టెంకాయ కొట్టాడు. కానీ ఈ టెంకాయలు కొట్టిందే కానీ స్టీల్ ప్లాంట్ అనేది ప్రారంభం కాలేదు. బాబు తప్పిదమే, అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి తప్పిదమే. ఇద్దరు పరిపాలన చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రులుగా హామీలు కూడా ఇచ్చారు. వారి హామీలు నెరవేరలేదు. కానీ ప్రస్తుతం ఈ స్టీల్ ప్లాంట్ విషయంగా నా తరపున ముందుకు దూసుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. స్టీల్ ప్లాంట్పై ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలి ప్రస్తుతం ఉన్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. ఈ నిర్ణయం తీసుకోకుంటే మహాధర్నా కార్యక్రమాన్ని చేపడతాం, నిరాహార దీక్షలను చేపడతాం, వీలైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టడానికి సిద్ధంగా ఉంటాం అని వైఎస్ షర్మిలారెడ్డి హెచ్చరించింది. ఎవరిని అంటే ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని హెచ్చరించినట్లే ఉంది. ఇకపోతే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ షర్మిలారెడ్డి పోరాడుతూ ఉందే కానీ ఈ పార్టీ బలగం ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఒకవైపు రాష్ట్ర సమస్యలపై నిలదీస్తూ ఉంది, మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకాలపై నిలదీస్తూ ఉంది, మరోవైపు ప్రతిపక్ష నేత హోదా కూడా లేని జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూడా విరుచుకుపడుతూ ఉంది. అన్న ఏమీ చేయలేకపోతూ ఉన్నాడు. అన్న ప్రతిపక్ష హోదా కావాలి అని మంగుపట్టు పట్టాడు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలే కదా అని అన్న మీద కూడా షటైర్లు వేసే పనిలో షర్మిలారెడ్డి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఆడా ఉంటా ఈడా ఉంటా, బాబుని నిలదీస్తా, ఆ తర్వాత అన్న జగన్ను నిలదీస్తా. నేను కడప ఆడ పులిని. వెంటనే ప్రస్తుతం ఈ స్టీల్ ప్లాంట్ విషయం నీకు తేల్చాల్సిందే అని షర్మిలారెడ్డి ఈరోజు కడపలో ప్రెస్ మీట్లో టెంకాయ పంచాయతీని మొదలు పెట్టింది. ఈ టెంకాయలొల్లి ఎంతవరకు దారితీస్తుందో, ఈమె ధర్నా కార్యక్రమాలు ఏమాత్రం పనిచేస్తాయో, నిరాహార దీక్షలు ఏమాత్రం పనిచేస్తాయో, వీలైతే ఆమరణ దీక్షలు కూడా ఏ విధంగా పనిచేస్తాయో వేచి చూడాల్సిన అంశం అనేదే నా ఈ చిన్న వీడియో. అన్యదా తప్పులు ఉంటే క్షమించగలరు. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.